హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు అనేసి తప్పకుండా కామెంట్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తున్నారా అయితే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫ్యామిలీ మెంబర్స్కు అందరికీ మన వీడియోస్ అన్ని షేర్ చేయండి. మన ఛానల్ అయితే సపోర్ట్ చేయండి అబ్బా. ఇంకా ఈ రోజు వచ్చేసి ఈ వారం మొత్తంలో నేను కుట్టిన డ్రెస్సులు, లాంగ్ ఫ్రాక్స్ అనేది మీతో షేర్ చేసుకుందాం అనేసి అనుకుంటూ ఉన్నాను. ఈ వారంలో అనేది లాంగ్ ఫ్రాక్స్ బాగానే కుట్టేశాను. ఇంకా బ్లౌజులు అంటే బ్లౌజులు మామూలు లేండి, ఇంకా డైలీ కుట్టేవే కాబట్టి అన్ని చీరలతో కుట్టినటివే లాంగ్ ఫ్రాక్స్ మొత్తము. ఇంకా వెళ్ళ మీకు చూపిద్దాము అనేసి అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఒక్కొక్కటిగా మీకైతే చూపిస్తాను. కొత్త సంవత్సరం వస్తుంది కదా, ఈ సంవత్సరం అయిపోయే ముందు ఎన్ని కుట్టేశాను అనేసి. ఈ వారంలో కుట్టినటివి అంతా ఒక 2-3 రోజుల నుంచి కుట్టినటివి, ఒక 4 రోజులు అనుకోండి. ఏందక్క పెంచుకుంటూనే పోతున్నాం అంటారా? అదేం కాదులేండి. ఇప్పుడైతే చూపిస్తా చూడండి. ఇప్పుడే లైనింగ్ల కోసం అనేసి బయటకు వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చేసి 11:30 అయిపోయింది. 11 గంటలప్పుడు పోయి లైనింగ్ తీసుకొని వచ్చేసాను. వేరే వాళ్ళవి బ్లౌజ్ కుట్టిమన్నారు 2 బ్లౌజులు. అందుకోసమని వాళ్ళు లైనింగ్ తీసుకురాలేదు, మీరే తెచ్చుకోండి అక్క అని చెప్పారు. అందుకోసమని బయటికి వెళ్ళి లైనింగ్లు తీసుకొని అలాగే 10 రూపాయల షాప్కి వెళ్ళి వచ్చేసాను. అక్కడ ఏమేమి తీసుకున్నాను అన్నట్టు కూడా చూపిస్తాను. ముందుగా అయితే కనుక చూడండి, ఇది అయితే కనుక చీరతో కుట్టించేశారు. ఇది వచ్చేసి గాగ్రా కటింగ్ లాంగ్ ఫ్రాకు. ఈ పాప వచ్చేసి 7 సంవత్సరాలు అట్లా ఉంటుంది పాప వయసు అయితే కనుక. ఇంకా ఇది వచ్చేసి ఇక్కడ కూడా సేమ్ హ్యాండ్స్ అయితే కనుక ఇవే పెట్టేశాను చూడండి. మనకు అంబ్రిల్లా కటింగ్ వస్తుంది కదా, అదే హ్యాండ్స్ అయితే పెట్టేశాను. అంటే దానికి తగ్గట్టు ఉండేటట్టుగా ఇది చీరతోనే కుట్టించారు. ఇదైతే కనుక హ్యాండ్స్కి పెట్టినవి జాకెట్ క్లాత్ వస్తుంది కదా, అదైతే కనుక జాకెట్ క్లాత్ అయితే పెట్టేశాను. చూడండి, ఇదైతే ఇంకా లాంగ్ ఫ్రాకు. వీళ్ళిద్దరికి అక్క చెల్లెలకి ఇద్దరికి ఒకటే కుట్టించేశారు. అంటే ఒక పాపకు 7 సంవత్సరాలు, ఒక పాపకు 6 లేదా 5 ఉంటాయి. చిన్న పాపనే. ఇది వచ్చేసి చిన్న బుడిగి డ్రెస్సు. ఇది కూడా హ్యాండ్స్ అనేది సేమ్ అలాగనే, అంటే ఇది ఎలాగనో ఇది అలాగనే కుట్టేశాను. కానీ హ్యాండ్స్ అనేది జాకెట్ క్లాత్ మొత్తం హ్యాండ్స్ అనేది దీనికే పట్టేసాయి, దీనికి లేవనేసి నార్మల్గానే పెట్టేశాను. ఇంకా ఇది అనేది ఇంకొక పాపది. ఇవి 2 అయితే కనుక వచ్చి ఒకటే చీరతో కుట్టేశాను. ఇంకా వెనక అయితే కనుక కట్టుకోవడానికి నాడలు, నడుముకు కట్టుకోవడానికి వచ్చేసి మెడ ఏమన్నా పిల్లలు కదా లూజ్ అయిపోతాయి కట్టేసుకోవడానికి. ఒకవేళ మెడ పెద్దగా ఉన్న చిన్నపిల్లలకి ఏమవుతుందంటే జారిపోతూ ఉంటుంది, గలీజ్గా కనిపిస్తుంది కదా అనేసి 2 ఇలాగనే పెట్టేశాను. ఇంకొకటి వచ్చేసి ఇవైతే కుట్టేశాను. ఇది కుట్టేటప్పుడు అయితే కనుక నేను వీడియో తీశాను, ఆల్రెడీ మన ఛానల్లో అప్లోడ్ చేశాను. ఒకవేళ ఆ వీడియో చూడండి. మీరు కూడా ఇలాగ మీ పిల్లలకి అయితే కనుక కుట్టుకోవాలన్నా కూడా ఈజీగా అనేది కుట్టేసుకోవచ్చు. చూడండి, ఇది అయితే కనుక ఇంకొక డ్రెస్. ఇది కూడా పాప వచ్చేసి 6 సంవత్సరాలు అట్లా ఉంటుంది. ఈ పాప కూడా వచ్చేసి 6 సంవత్సరాల పాప అయితే కనుక ఈ పాపకు ఇవి హ్యాండ్స్. ముందర వచ్చేసి ఇది నెక్ వచ్చేసి, ఇంకొచ్చేసి నార్మల్ అయితే కనుక నార్మల్గా పెట్టేశాను, పట్టుతో పెట్టేసి. ఇంకా కట్టుకోవడానికి నడుముకు కూడా ఇలా పెట్టేశాను. ఇదైతే కనుక కుచ్చుది. ఇది కూడా చీర తీసుకొని, ఇదేదో అంటారు కదా, దీని పేరు ఏందండి, క్లాత్ పేరు ఏమోలేండి ఇప్పుడు గుర్తు రావట్లేదు. ఇంకా పెద్ద పాప వచ్చేసి 11 సంవత్సరాల పాపకు, చిన్న పాపకు ఇద్దరికి అనేది కుట్టించేశారు. చూడండి, సేమ్ మోడలు, సేమ్ హ్యాండ్స్, సేమ్ డిజైను. దీనికి బెల్ట్ కూడా కుట్టాను, కానీ వాళ్ళు తీసుకొని పోయారు. అంటే మనవి కాదు, వేరే వాళ్ళవి. వాళ్ళు బ్లౌజ్ ఇవ్వడానికి వచ్చేసి ఇంటికి తీసుకొని పోయారు. ఇంకా ఇంట్లో ఉన్న అన్ని పక్కన పోతాయని తీసుకెళ్ళండి అక్క అన్నారు. దీనికి బెల్ట్ కూడా కుట్టేశాను, పట్టు బెల్ట్ వస్తుంది కదా ఇక్కడ, ఆ బెల్ట్ కూడా కుట్టేశాను. ఇది ఈ 2. ఇంకా వచ్చేసి ఇంకా నేర్ పాలిష్ పెట్టాను, అది తగిలి పడిపోతుంది. ఇంకొక వచ్చేసి నేను కుట్టుకున్న డ్రెస్ అయితే కనుక ఇది ఈ మధ్య మోడల్ ఎక్కువ వస్తుంది అనేసి ప్లెయిన్ శారీతో అయితే కనుక నేను కుట్టుకున్నాను. చూడండి, హ్యాండ్స్ ఇవి పెట్టుకున్నాను. ఇవి వచ్చేసి జడ మాదిరి ఉంటుంది కదా, హ్యాండ్స్ అనేది పెట్టేశాను. చూడండి, ఈ మోడలు క్రాస్గా వస్తుంది కదా, ఈ మోడల్ పెట్టేసి హ్యాండ్స్ అనేది ఇక్కడికి మోచేతుల వరకు పెట్టేశాను. ఇంకా వచ్చేసి వెనక వచ్చేసి ఇలాగా నాడలు అయితే ఇలా పెట్టేశాను ఇలాగా. ఇంకా మొత్తం అనేది రెడ్ కలర్ లేస్ మాత్రం వేసేసాను, కింద కూడా రెడ్ కలర్ లేస్ వేసాను. ఇది మామూలుగా కూర్చునే. ఈ మధ్య మీషోలలో, ఫ్లిప్కార్ట్లలో చూసినప్పుడు ఈ మోడల్ డ్రెస్సులు ఎక్కువగా కనిపించాయి నాకు. కనిపించిన వెనకమ్మటే ఇంకా
మనం కుట్టుదాము అన్నట్టుగా కుట్టేశాను, కానీ కరెక్ట్గా వచ్చేసింది. నేను చెప్తూనే ఉంటాను ప్రతి వీడియోలో, ఒకసారి ఏమన్నా మోడల్ చూశానంటే కనుక గ్యారెంటీగా దాన్ని కుట్టగలుగుతాను. ఇలా ఒకసారి రాంగ్ పోయినా రెండోసారి అయినా కానీ గ్యారెంటీగా అయితే కుట్టగలుగుతాను, ఫోటో చూస్తానే. అలాగా చూసి అనేది ఇలా కుట్టేశాను. ఇది నేనే కుట్టుకున్నాను ఈ డ్రెస్ అయితే కనుక. ఇది నా డ్రెస్సే. ఇది వెనక వచ్చేసి రౌండ్ నెక్కు ఇలాగ దారాలు అయితే పెట్టేశాను. ఇది ఇంకొక డ్రెస్సు. ఇంకొకటి వచ్చేసి ఇది కూడా నా చీరతో మా పాపకు నాకు ఇద్దరికి కుట్టుకున్నాను. ఇది కూడా వచ్చేసి మనవే. ఇవి మా పాపకు ఒక డ్రెస్, నాకు ఒక డ్రెస్ కుట్టుకున్నాను ఫుల్ హ్యాండ్స్ పెట్టేసి. ఇది కూడా వీడియో తీసి మన ఛానల్లో అప్లోడ్ చేశాను. చూడండి, ఇది వచ్చేసి రౌండ్ నెక్కే. నెక్ అయితే ఇంకా ఏం మార్చలేదు, వెనక కూడా రౌండ్ నెక్కే, ఏమంటే డీప్గా పెట్టేశాను. హ్యాండ్స్ వచ్చేసి ఫుల్ హ్యాండ్స్, అంటే ఇక్కడి వరకు మణికట్టు వరకు వచ్చేటట్టు పెట్టేశాను. ఇంకా ఇది వచ్చేసి కటింగ్ వచ్చేసి గాగ్రా కటింగు. ఇది వచ్చేసి ఈ చీరతో నేను చాలా వీడియోలు చేశాను, మీరు చూసింటారు కూడా. చీర అనేది చాలా బాగుంది, నాకు బాగా ఇష్టమైన చీర ఇది. కానీ మా ఆయన ఏమన్నాడంటే, చాలా వీడియోస్లలో ఇదే చీర కట్టుకుంటున్నట్టు ఉన్నావు, ఏమొద్దు బొంతలు కుట్టించే అన్నాడు. కానీ నాకు చాలా ఇష్టం ఈ చీర. ఇంకా ఈ చీర ఉండడం కూడా చాలా బాగుంది. ఇలా కొంచెమన్నా పాత పడిపోయో ఎలాగన్నా ఉండింది కనుక కుట్టించేదాన్ని, కానీ చీర మటుకు బాగుంది. ఇంకా అనేసి నేనైతే డ్రెస్సులు కుట్టుకుంటానంటే కుట్టేసుకో అనేసి అన్నాడు. ఇంకా అంటే డబ్బులు పెట్టేది ఏమి ఉండదు కదా, ఇంకా లైనింగ్ ఒక్కటి తెచ్చుకుంటే చాలు. ఇంకా ఈ డ్రెస్సులు కుట్టడానికి అయితే కనుక లైనింగ్కి మటుకు 100 రూపాయలు అయింది. 2 డ్రెస్సులు అయితే కనుక రెడీ అయ్యాయి. ఆల్రెడీ మా పాప ఒక డ్రెస్ వేసుకొని స్కూల్కి వెళ్ళింది. నేను ఏ డ్రెస్ కుట్టినా కూడా ఆ పాప స్కూల్కి మాత్రమే స్కూల్కి వేసుకొని పోతుంది, ఫస్ట్ స్కూల్కి వేసుకుపోతుంది. వాళ్ళ టీచర్లు అడుగుతారంట, ఎవరు కుట్టారు, మీ అమ్మ కుడుతుందా మాకు కుడుతుందా అనేసి అడుగుతారంట. మా పాప వేసుకొని పోయేటప్పుడు అడుగుతుంది నన్ను, అమ్మ దీనికి ఇట్లాంటి డ్రెస్ పెద్దవాళ్ళకు కుడితే ఎంత డబ్బులు తీసుకుంటావు, చిన్నపిల్లలకు కుడితే ఎంత డబ్బులు తీసుకుంటావు చెప్పు, స్కూల్కి పోయిన తర్వాత మా మేడం వాళ్ళు మా పాపలకు కుడతాదా అనేసి అడుగుతారు, అప్పుడు నేను చెప్పొద్దా అంటే, ఎవరికైనా కుడతారని చెప్పు కానీ డబ్బులు ఇంత అంత అనేసి చెప్పాక అనేది చెప్పి పంపిస్తూ ఉంటాను. అందుకనేసి ఈసారి మా పాప ఈ డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా అదే అడిగింది. మా పాప వేసుకొని పోయింది, కానీ ఈ డ్రెస్ అయితే ఇంకా నేను వేసుకోలేదు. మీకు చూపిద్దామనేసి అలాగే పెట్టేశాను. ఇది గాగ్రా కటింగ్ డ్రెస్సు. ఇంకా ఈ వారం కుట్టినవి అయితే కనుక ఇవి. ఇంకా 2 డ్రెస్సులు అనేది లాంగ్ ఫ్రాక్స్ కుట్టించుకున్నారు, కుచ్చు పెట్టేస్తే వాళ్ళు తీసుకొని పోయారు, వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు డబ్బులు ఇచ్చేసి. ఇంకా మనము లేదు కొన్ని రోజులు ఉంచండి అని చెప్పలేం కదా అన్నట్టుగా ఇంకా నేను ఇచ్చేసాను వాళ్ళవి. ఇంకా ఈసారి చీరలతో 5 రకాల డ్రెస్సులు, ఇప్పుడు 1 2 3 4 6 7 రకాల డ్రెస్సులు కుట్టేశాను. చీరలతోనే 7 రకాల డ్రెస్సులు కుట్టేశాను. 2 డ్రెస్సులు 2 3 డ్రెస్సులు అనేది తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. 3 డ్రెస్సులు తీసుకుపోయారు, ఇంకా 4 డ్రెస్సులు ఇక్కడ ఉన్నాయి. అంటే 4లో 2 నాలుగేండి, 7 డ్రెస్సులు కుట్టేశాను ఈ వారము. ఇంకా నేను ఫ్యాన్సీ స్టోర్కి వెళ్ళి వచ్చేటప్పుడు కిరాణా షాప్కి వెళ్ళి వచ్చాను. మెట్లు ఎక్కి దిగాలంటే చాలా కష్టం కాబట్టి దిగినప్పుడే అన్నీ తెచ్చుకుంటాను. కిరాణా షాప్లో అయితే కనుక ఏం తెచ్చానో చూపిస్తాము. ముందైతే కవర్ అయితే కనుక ఇది ఏమంటే ఏం తీసుకురాలేదులే ఫ్రెండ్స్, ఒకటి ఓట్స్ ప్యాకెట్ తెచ్చాను. ఇదేందో నేను ఎప్పుడు చేయలేదు. మామూలుగా ఓట్స్ అంటే కనుక పాలలో కలుపుకొని తింటారా తెలియదు, నేను ఎప్పుడు తినలేదు. ఇది అనేసి అంటే కనుక ఏమో సాయంకాలము చేసి మా పాపకి పెడదాం, ఒకసారి ట్రై చేద్దాము, మ్యాగీ చేసినట్టు చేస్తే సరిపోతుంది అనేసి. ఇది 12 రూపాయలు అంట ప్యాకెట్, 17 రూపాయలు అంట ఒక ప్యాకెట్ తీసుకొని వచ్చాను. అలాగే పాలు తాగడానికి ఇంకొచ్చేసి ఒక 2 గుడ్లు తీసుకొచ్చాను, ఒక 2 జెమ్మీ టీ పొడి ప్యాకెట్లు, 1 కాఫీ పొడి. ఇవి 2 గుడ్లు వచ్చేసి 8 రూపాయలు, ఒక గుడ్డు 8 రూపాయలు, గుడ్డు 8 రూపాయలు. 2 గుడ్లు తెచ్చాను, 16 రూపాయలు వేసుకున్నారు. నాకు భలే ఆశ్చర్యం అవుతూ ఉంటుంది. ఇంకా 10 రూపాయల షాప్లో ఏం తెచ్చానంటే అన్నీ ఇక్కడే పెట్టేశాను. ఇక్కడ చూడండి, మా పాప ఇప్పటికి కూడా ఇలాంటి దాంతోనే పౌడర్ కొట్టుకుంటుంది, ఇట్లా. ఒకటి పాత పడిపోయింది, నాకు కొనుక్కరమ్మా అంటుంటే ఈరోజు తీసుకొని వచ్చారు ఎట్టకెలకు 10 రూపాయలు పెట్టేసి. ఇంకా ఇది నేర్ పాలిష్ అయితే కనుక తెచ్చాను, సిల్వర్ కలరు. ఇది వచ్చేసి ఈ కలర్ బాగా అనిపించేసింది, డీసెంట్గా ఉంది అనిపించింది. అయితే 10 రూపాయలవేలేండి ఇవి. ఈ 2 10 రూపాయలవే. ఇవి నేను పెట్టుకోను కానీ
చూస్తాను ఇంట్లోనే ఉంటాయి. ఫ్రిడ్జ్లో చూస్తూనే ఉంటారు. ఫ్రిడ్జ్ తెరిచినప్పుడల్లా ఫ్రిడ్జ్లో చాలా నెయిల్ పాలిష్లు ఉన్నాయి. పాప ఆడుకుంటూ ఉంటుంది, ఇంత పెట్టుకుంటుంది, వెనకమంటే ఇప్పుడు పెట్టుకుంటుంది. ఇంకా 5 నిమిషాలు కూడా ఉండదు, పోయి వాటర్ దగ్గరికి వెళ్ళి గీకుతా ఉంటుంది. ఏమి అంటేనాక బాగలేదు మమ్మీ, ఈడ కొంచెం పోయినది ఎట్లా ఉండించుకోవాలి అంటుంది. ఇంకా ఏం చెప్తాంలేండి, ఏమోలే ఆడుకోనిలే అనేసి ఇంకా ఎక్కువ రేటు అయితే అసలు తెచ్చి పెట్టాను. 10 రూపాయలవే తెస్తాను. ఎక్కువ రేటు తెచ్చినా వానికి ఇవ్వను అసలు, ఇంకా పక్కన పెట్టేస్తాను. 50 రూపాయలు అట్లా తెచ్చాయంటే ఎక్కువ అండినక 40, 30, 50 అంత మించి ఎక్కువ పెట్టేశాను. మా ఆయన ఎక్కువ తెచ్చిన నీరు పాలిస్కి ఇంత డబ్బులు ఎందుకు అంటాడు, అందుకోసం అనేసి. ఇంకొకటి వచ్చేసి ఇవి వాటర్వి, ఇవి చాలా రోజులయ్యా మా ఇంట్లో మొత్తం కుళాయిలల్లా మార్చేశారు. ఆ కుళాయిలు ఇంత పెట్టేశారు, అది బిందె కూడా పట్టట్లేదు. దానికి తోడు ఏందో మట్టి వస్తున్నాయి నీళ్ళు మొత్తము. అది అర్థమే కాలేదు, ఆ మట్టి ఎక్కడి నుంచి వస్తున్నది కూడా అర్థం కావట్లేదు అసలు. అందుకోసం అనేది ఇవి తీసుకున్నాను. మధ్య కుళాయి నీళ్ళే తాగుతున్నాం కదా, అందుకు కొంచెము జాగ్రత్తగా ఉండాలి. బియ్యం కడుక్కునేది కూడా దాంతోనే కాబట్టి ఇవి కుళాయిలకు పెట్టి చూద్దాం రండి. జల్లెడ, ఇవి వచ్చేసి ఒక్కొక్కటి 10 రూపాయలు. చూడండి ఆల్రెడీ ఒకటైతే ఉంది, ఇది పాతది మురిగిపోయింది చూడండి, నల్లగా అయిపోయింది. ఇంకా అందుకోసమే ఇంకొకటి అయితే తెచ్చేసాను. ఇంకా దీనికి ఇది అసలు ఇక్కడ బిందె కూడా పట్టట్లేదు అనేసి అయితే కనుక దాన్ని నేను మామూలుగా అయితే కనుక పీకేశాను. దీనికైతే రావు, దీనికి మామూలుగా మున్సిపాలిటీ నీళ్ళు మాత్రమే వస్తాయి. అది ఎప్పుడో ఒకసారి వేస్తారు, 2 రోజులకు ఒకసారి అలాగా. ఇవి నీళ్ళు స్పీడ్ రన్నింగ్కి పెడతారు కదా, దానిలో నేనే పీకేశాను. ఇవి ఉన్నదాన నీళ్ళు చాలా స్పీడ్ వస్తున్నాయి, మొత్తం ఫేస్ మీద పడుతూ ఉన్నాయి అనేసి ఇంకా దాన్ని తీసేసాను. ఇంక ఇప్పుడు అవసరం లేదులేండి, ఇది ఉంది కాబట్టి రావు. ఇలాగా దగ్గు వస్తూ ఉంది. ఇవి బయట నుంచి తెచ్చినది, అది ఓట్స్ ప్యాకెట్ తెచ్చిన అంతే కదా, అందులోకి అయితే ఇంకా మ్యాగీ మసాలా అయితే తీసుకొచ్చాను. ఇప్పుడు మా పాప ఇంటికి వచ్చిన తర్వాత ఓట్స్ కూడా ఒకసారి, నాకు రాదు మామూలుగా ఎట్లా మ్యాగీ చేసి చూపిస్తాను. చూడండి ఇవి ఓట్స్ అనేది చేసుకుందాం అనేసి అన్నాను కదా, దానికోసము ఒక టమోటో, ఒక ఉల్లిపాయ, ఒక పచ్చిమిర్చి కట్ చేసుకున్నాను. నాకు నిజంగానే ఇది ఎలా చేసేది అయితే తెలియదు. ముందు దీంట్లో ఓపెన్ చేసి అనేది చూద్దాము. ఇది ఎలా చేస్తారు అనేది అసలు తెలియదు. ఊరికే మ్యాగీ టైప్లో చేద్దాము, ట్రై చేద్దాము, టేస్ట్ ఎలా ఉంటుందో చూద్దాం అనేసి అయితే తెచ్చాను. అంత పొడి పొడిగా ఉంది, ఇదేమన్నా ఏంది ఇట్లుంది ఇది. చూడండి ఇలా ఉంది, నాకైతే తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నా నేనైతే కనుక. స్టవ్ అయితే వెలిగించేసాను, అందులోకి అయితే కనుక కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, జీలకర్ర ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇది మొత్తము సూప్ టైప్లో చేస్తారేమో అనుకుంటా ఉన్నాను, ఏమో మనం కూడా అట్నే ట్రై చేద్దాం. ఇవి కొంచెం ఇలా కలుపుతా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసుకున్న టమాటాను కూడా వేసేసుకొని అట్లా కలిపేసుకున్నాము. ఒక చెంబు నిండా నీళ్ళు పోసేస్తా ఉన్నా. దీనికి సరిపడంత ఉప్పు, అలాగే కొంచెం పసుపు, కొంచెం అనేది కారం. దాంట్లో ఆల్రెడీ కారం వేసారో ఏమో, కలర్ వేరేది ఉంది. కొంచెం కారం, ఇంకొచ్చేసి మ్యాగీ మసాలా వేసుకున్నాము. కొంచెం మ్యాగీ మసాలా అన్నీ వేసి ఒకసారి కలుపుకుని మరిగేంత వరకు అయితే వెయిట్ చేద్దాము. ఏ రకంగా ఉంటుందో ఏమో. ఇలా బాగా మరుగుతున్నప్పుడు ఇందులో వేసేద్దాము. ఇది ఏ రకంగా అయితే తెలియదు. వావ్, షార్ అయిపోయినాయి, సేమ్ షార్ మాదిరి ఉంది ఇది. చూద్దాం ఉడికితే ఎలా వస్తుంది ఏంది, ఉప్మా మాదిరి అవుతుందా. భలే కనిపిస్తూ ఉంది, షార్ అయితే గడ్డలు కట్టినట్టుంది. చూడండి ఫ్రెండ్స్, ఇంత మటుకు అయితే వచ్చింది. అంటే చిక్క పడిపోయింది బాగా, అంటే ఎట్లా అంటే
అదేంటి సూప్ మాదిరి అయితే చేసుకుంటారు అనుకుంటా దీన్ని, కానీ బాగుంది. స్మెల్ మటుకు సేమ్ చాలా స్మెల్ వస్తుంది. చూడనికి చారినట్టుంది కదా, చిక్క పడింది. ఇంకా చల్లారి చిక్క అవుతాయేమో. ప్యాకెట్ మీద అయితే కనుక వేడి నీళ్ళలో వేసి ఒక 3 నిమిషాలు ఉంచేసి తర్వాత తాగేయడమే అనేసింది. అంటే నాకు చదివేది రాదులేండి, మా పాప ఇప్పుడు చూసి చెప్తుంది ఇట్లా మంది చేయాలని. కానీ ఎట్టకేలకేంది బోట్సో రెడీ చేసేసాం మనము. ఇంకా చాలండి, ఎక్కువ ఉడికించినా కూడా బాగోదు. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి చల్లారిన తర్వాత టేస్ట్ చూద్దాం. బాగుంటే కడుపులోకి, లేకుంటే లేదు. ఇదిగిన మా ఆయనకు చూపించిన అనుకో, మా ఆయన ఏమే పొద్దున్న నన్ను డ్యూటీ కొనిద్దాం అనుకుంటా లేదా అనేసి అంటాడు. కానీ ఎట్లా చేసినా నేను బాగా చేస్తాలేండి వంటలు. ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేద్దాం. చూడండి, వావ్ భలే చేసేసాను. ఇదైతే చూడనికి సేమ్ పప్పుచారు ఉన్నట్టే ఉంది. బ్యాళ్ళు సగం ఉడికింటాయి కదా, సేమ్ అలాగే కనొస్తా ఉంది. చూడండి, మీ గిన్నె చూసి సేమ్ అక్క పప్పుచారు వేసి ఏదో చెప్తున్నావు అంటారు. టేస్ట్ అయితే చూద్దాము. చాలా కాలుతా ఉంది, ఉప్పుకుంటా ఉప్పు అని తినాలా. బాగుంది ఫ్రెండ్స్. ఇంకా సేమ్ ఎట్లుందంటే మ్యాగీ ఉంటుంది కదా, సేమ్ మ్యాగీ, డిఫరెంట్ అయితే ఏం లేదు. ఏమోలేండి, నేనైతే ఈ రకంగా చేసినాను. మీరు ఎట్లా చేస్తారో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో. బాయ్.